స్వాగతం సుస్వాగతం. అట్లాగే బుల్లెట్ కూడా చూడడానికి అరంగులమే ఉంటది, కానీ దాని పవర్ ఎలా ఉంటుందో తెలుసా? సార్ వాళ్ళకి ఆ కేబుల్ లింక్ ఇవ్వండి సార్. ఇచ్చారండి, ఇచ్చే పైకి ఆ కనెక్షన్ ఎక్కడుందో ఈ నియోజకవర్గంలో ఒకే ఒక వేద చుక్క మన పలమనేరు శాసనసభ్యులు ఎన్ వెంకటేశ్వరరావు గారికి మీ చప్పట్లతో, మీ విజులతో, మీ అభిమానంతో, మీ ప్రేమతో, మీ ప్రోత్సాహంతో, మీ సహకారంతో స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా అంజద్ బాషా షేక్ డిప్యూటీ సీఎం గారి పరిపాలన కూడా సువర్ణమయం, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అట్లాగే శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు, మంత్రివర్యులు కేవీ విశ్వశ్రీ చరణ్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా చిత్తూరు ఎంపీ పెద్దలు పూజ్యులు ఎన్ రెడ్డప్ప గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే బుల్లెట్ కూడా చూడడానికి అరంగులమే ఉంటది, కానీ దాని పవర్ ఎలా ఉంటుందో తెలుసా? మన ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ లాగా ఉంటది, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి, అదేవిధంగా కూర్చోవాలి సార్. ఎమ్మెల్యే గారు వ్యక్తి, పిలిచిన వెంటనే పలికే మన పలమనేరు శాసన సభ్యులు, ఏదైతే వేదిక వెనుకున్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి కోరుకుంటున్నారు. అన్నా అందరూ కూర్చోవాలి. ఆయన వెనక్కి పోతే ఈ జనం మొత్తం వస్తారు. అద్దెకే ఒక నాయకుడు, ప్రజా శ్రామికుడు, ప్రజల సమస్యలు తెలిసినటువంటి ప్రేమికుడు పలమనేరు శాసనసభ్యులు వెంకటగౌడ్ గారు అధ్యక్ష ఉపన్యాసం అందించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో మంది మంత్రులందరూ కూడా విచ్చేశారు. ఎందుకంటే పేరు చెప్తే సమయం అయిపోతుందని దయచేసి అన్నా ఎవరు తగ్గిపోతుందండి. వేదిక మీద డిప్యూటీ సీఎం, మంత్రులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, చైర్మన్లకు పేరు నమస్కరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా నేను శిరస్సు నమస్కరించుకుంటున్నా. ఏదైతే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సామాజిక పరిపాలన ప్రజలకు అందిస్తున్నారు. మనం అందరం కూడా చూసాం. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు జరిగినటువంటి సామాజిక వర్గాలుగా జరిగినటువంటి న్యాయం గతంలో ఇప్పుడు ఎన్నడూ జరగలేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా సామాజిక న్యాయం కావచ్చు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కల్పించారని మనం గొప్పగా అందరూ కూడా చేతులు జోడించి చెప్పగా జగన్మోహన్ రెడ్డి గారికి
రోజు ఏదైతే ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ప్రతిపక్షాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నా ఏనాడు కూడా ఒక్క మంచి పని కూడా ముఖ్యమంత్రి గారు మంచి చేశారు, ధన్యవాదాలు చెప్పిన పాపానికి పోలేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మన తెలంగాణ నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు మాట్లాడుతున్నానంటే సంక్షేమ పథకాలు కావచ్చు, పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి లబ్ధి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎవరైనా సరే గతంలో ఉన్న పాలకులకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, 2,200 కోట్ల రూపాయలు ఒక్క పలమనేరు నియోజకవర్గానికి టీడీపీ ద్వారా కావచ్చు, ఆర్టీడీపీ ద్వారా కావచ్చు, గడిచిన 4 సంవత్సరాలు 9 నెలలు ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మేము లెక్కలిస్తాం, రండి తెలుసుకుందాం. మీరు మాటల ముందు రాష్ట్రం మొత్తం ఊదర పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, సంక్షేమాలు లేవు. ఒక పక్క ఇలా సంక్షేమాలు ఇస్తే, ఇలాంటి పథకాలు పెడితే శ్రీలంక అయిపోతుంది అంటారు. వాళ్ళేమో మనం అమ్మవారి ఇంట్లో ఒకరికి ఇస్తే మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటారు. అప్పుడు శ్రీలంక కాకుండా జపాన్ అవుతుందని అడుగుతూ ఉన్నాను నేను చంద్రబాబు. అప్పుడు జపాన్ అవుతుందా? ఒక సామెత ఉంది, ఇదేవాడు ఎది పంపైతే అరవాడు అడిగేస్తుంట. అట్లా ఉంటుంది మీరు చెప్పాను. ఈ రోజు నేను అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ రోజు పలమనేరులో ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా చేయలేనటువంటి 100 పడకల ఆసుపత్రి ఈ రోజు కట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. నేను శాసనసభ అయిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆర్టీఓ ఆఫీసు మదనపల్లిలో ఉండింది. ఆ ఆర్టీఓ ఆఫీసు గతంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కుప్పానికి ప్రతిపాదించాడు. అంటే ఆర్టీఓ ఆఫీసు కుప్పానికి తరలించాలని మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి ఇదంతా కూడా మనకు వెన్నండి పెద్దలు, మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాకే పెద్ద దిగ్గైనటువంటి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా మనం సాధించుకోగలిగాం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సామాజిక న్యాయం నేను అడుగుతున్నా, గతంలో ఒక్క వేదిక మీద తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క వేదిక మీద ఇలాంటి సామాజిక న్యాయం ఎప్పుడైనా ఎక్కడైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల దగ్గర నుంచి సామాజిక న్యాయం అంటే నామినేటెడ్ పదవుల్లో కూడా 50% మహిళలు కేటాయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. అంత గొప్ప నాయకుడు మరొకరు ఇంకా ఈ ప్రపంచంలో మనకు ఉండరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడే తెలియజేస్తున్నా ప్రజలారా, ఎవరైతే తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశంలో ఉన్న గత పాలకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా, ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు, మాకు చూడితే భవిష్యత్తుకు గ్యారెంటీ అంట. ఆయనకి 73 ఏళ్ళు, ఆయనకే 2 సూట్లు ఇస్తే జైలు బయటకు గుర్తుపెట్టుకోండి. ఆయన మనకి ఏం చూస్తూ ఉంటాడో అని అడుగుతున్నా. జైలు నుంచి బయటకు ఆయన మన భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తాడా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 73
ఉన్నటువంటి బుల్లెట్ స్పీడ్ లో ఉన్నటువంటి జగన్ అన్న స్పీడ్ ఎక్కడ 73 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడు ఎక్కడ అని అడుగుతా ఉన్నా. ఆయనకు అవకాశాలు 14 సంవత్సరాల కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో నివాసం కట్టుకుంటే రానున్న జనవరికి జగనన్న 3,000 పెన్షన్ ఇచ్చేవాడు ఆయనకి. ఇది మాట్లాడాలి. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా భక్తులు ఎక్కువ ఉన్నారు. దయచేసి నేను ఎక్కువ మాట్లాడితే సమయం అయిపోతుంది. నేను దయచేసి మిమ్మల్ని అంతా కోరుకునేది ఒకటే, నేను ఏదైనా ఒక కార్యకర్తకి కానీ ఒక నాయకుడు కానీ జెండా మోసినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను ఒక్కటే తెలియపరుస్తున్నా. సోదరులారా, నా నుండి ఏమైనా పొరపచ్చులున్నా, నా నుండి చిన్న తప్పు జరిగినా, నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా నేను ఈ వేదిక ద్వారా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని బతికించుకోవాలంటే ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసిస్తాం. గ్రామాల్లో కానీ, పంచాయతీలో కానీ, పట్టణాల్లో, మున్సిపాలిటీలో కానీ. అంతకు తప్ప నా స్వార్థ లాభాలకు నేను ఏం చేయలేదు. గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా పెద్ద మనసుతో ఏ పొరపచ్చులున్నా ఈ రోజుతో వాటికన్నింటినీ కూడా తీర్చి పక్కన పెట్టి 2019లో మనం ఎన్నికలకు ఎలా సిద్ధమయ్యామో మీకు అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త నా అన్నదమ్ములాగా నేను చూసుకున్నాను, నేను కాపాడుకున్నాను. అది మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు వరకు ఎప్పుడు 12 గంటల రాత్రికి ఇంటికి వచ్చినా నేను ఓపికగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించాను. నేను పడుకున్నాను తప్ప రేపు రా, ఎల్లుండి రా ఎప్పుడు చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ చిన్న చిన్న పరిపత్తులున్నా దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసు చేసి రానున్న ఎన్నికల్లో మళ్ళీ మీరందరూ కష్టపడి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలిపించి నన్ను మళ్ళీ మీరు అసెంబ్లీకి పంపించి జగన్ను ముఖ్యమంత్రి చేస్తారని నేను చేస్తానని కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ అన్న. నియోజకవర్గ శాసనసభ్యుడు మా సోదరుడికి అశేషంగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని కాదు చిత్తూరు జిల్లాని సైతం అనంతపూరు ఇంకా రాయలసీమ ప్రాంతంలో ఈ సామాజిక సాధికార యాత్రని ముందుండి నడిపిస్తూ మా అందరికీ కూడా పెద్దలుగా ఏ చిన్న సహాయం కావాలన్నా కూడా నేరుగా వెళ్ళి అడిగే పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 40-45 రోజుల నుంచి నలుమూలల అటు ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం దాకా, అటు కర్నూలు నుంచి ఇటు నెల్లూరు తడదాకా 3 ప్రాంతాలలో ఒక పండుగ వాతావరణం లాగా ఈ సామాజిక సాధికార యాత్ర అశేషంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినా అశేషంగా ఈ రోజు గత 45 రోజులుగా ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈ యాత్ర జరుగుతూ ఉంది. ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. దాదాపు ఒక 3/4 గంట సేపు నుంచి గంట సేపు దాకా బస్సులో వచ్చి దారి పొడుగునా కూడా చూశారు ఈ రోజు ఈ సామాజిక సాధికార యాత్ర ఏ విధంగా జరుగుతూ ఉందని. ఈ రోజు అందరూ కూడా గుర్తించాలా,
ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ముఖ్యమంత్రులు వచ్చారు, అనేక మంది నాయకులు వచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో 2019కి ముందు ఏదైతే పాదయాత్ర చేసి తన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత 2019 ఎన్నికల ముందు ఏదైతే బీసీ గర్జన కానీ, మైనార్టీ సదస్సులు కానీ, ఎస్సీ ఎస్టీ సదస్సులు కానీ, ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటానని ఏదైతే మాట చెప్పి ఈ రోజు ముందుకు వచ్చాడో ఆ మాట నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చరిత్ర లాగా, ఒక సునామీ లాగా, ఒక 151 సీట్లు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి క్యాబినెట్ మొదలుకొని 100% పైగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ సోదరులు ఉండాలని చెప్పి అక్కడ మొదలుపెట్టి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి, కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి అనేక పదవుల్లో, అనేక వార్డుల్లో కూడా ఈ రోజు దాదాపు 100% పైగా ఈ రోజు బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగానికి కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తెలియజేస్తాను. ఈ భారతదేశంలో దళితులు అయ్యారు ముఖ్యమంత్రులు, మైనార్టీలు అయ్యారు ముఖ్యమంత్రులు, బీసీలు అయ్యారు ముఖ్యమంత్రులు. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ధైర్యంగా నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా ఎస్సీలు చెప్పగలిగే దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పిన తెలియజేస్తాను. ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జరగబోయే ఎన్నిక ఒక బలవంతుడికి పక్క చిక్కిన వాడికి జరుగుతున్న ఎన్నికలు. బలవంతుడు వైపు ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆ దత్తపుత్రుడు ఉంటే ఈ రాష్ట్రంలో పక్క చిక్కిన వాళ్ళ వైపు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, 2019 తర్వాత, ఎందుకంటే నాకు తెలుసు ఈరోజు ఈ జిల్లాలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. 2019కి ముందు, 2019 తర్వాత ఎంతమంది మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ, ఎంతమంది స్టేట్ చైర్మన్లు కానీ బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అయ్యారంటే 2019 ముందు మీరు ఏళ్లలో లెక్క పెట్టుకుంటే ఈ రోజు 2019 తర్వాత అనేక మందికి ఈ రోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ పదవులు దక్కాయి, ఒక గౌరవం వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చదివని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మీ అందరికీ కూడా తెలుసు, నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అంటే రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. ఆ జిల్లాలో నుంచి నడిపొట్టైన నెల్లూరు నగరం అంటే జిల్లాకి గుంటికాయ లాంటి ప్రాంతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాను. కాబట్టి ఏ ఒక నిర్ణయం ధైర్యంగా తీసుకోవాలన్నా, ఒక సాహసం చేయాలన్నా అది ముఖ్యమైన జగన్కే సాధ్యం చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, తెలుగుదేశం చెప్తుంటది మాది ఆత్మగౌరవ పార్టీ అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి ఎస్టీ, ప్రతి ఎస్సీ, ఇదే కాకుండా ప్రతి అగ్రవర్ణాల పేదవాడు ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, శాసనసభ్యుడిగా నాకు బాధ కలగచ్చు, నా కిందున్న కార్పొరేటర్లు బాధ కలగచ్చు, మా కింద తర్వాత ఉన్న జెడ్పీటీసీగా బాధ కలగచ్చు, కౌన్సిలర్లు బాధ కలగచ్చు, ఊర్లలో ఉన్న నాయకులకు కూడా బాధ కలగచ్చు. కానీ ఏంటి ఆత్మగౌరవం అంటే, 2019 ముందు ఒక అమ్మకి కొత్త పెన్షన్ కావాలన్నా, ఒక వితంతు సోదరికి కొత్త పెన్షన్ కావాలన్నా, లేదా ఒక పేదవాడికి ఒక 10 కావాలన్నా
జన్మభూమి కమిటీ అని ఐదు ఇంటి ముందు అయ్యా మాకు పెన్షన్ కావాలి, అయ్యా మాకు చిన్న కార్యక్రమం కావాలి, అయ్యా ఈ పథకం కావాలి అని చెప్పి ప్రతి ఒక్క పేదవాడు ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ ఇంటికి వెళ్ళి పూర్వంగా ఉన్న ప్రతి అక్క కానీ అమ్మా ప్రతి అమ్మ కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో మీరు తీసుకున్న ప్రతి ఒక్కరి గారి ఆలోచన చేయండి. ఈ రోజు మీరు ఏ గర్భంగా ఎక్కుతున్నారా లేదా మీ గర్భకొచ్చి పొందగలుగుతున్నారనే ఆలోచన చేసి ఆ జగనన్నను దీవించాలని మాత్రం అడుగుతా ఉన్నా. అది ప్రతి పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మాకు తెలుసు, మా కార్పొరేటర్లు కానీ మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు మాకు ఇంకేం పనులు ఉన్నాయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇంటికి వస్తా ఉన్నారు. మా ఇంటికి వచ్చి ఎవరు పొందగట్లేదు, మా ఇంటికి వచ్చి ఏ నాయకుడిని మమ్మల్ని పలకరించలేదని చెప్పిన నాయకులు ఈ రాష్ట్రంలో 100 మంది ఉన్నారు. కానీ లక్షలాది మంది పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు గుర్తులు దాని మీద నాతో వెంకటేష్ గౌడ్తో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, మీరు వేసే ఓటు ప్రతి ఓటు జగన్మోహన్ చెందుతుందంటే తెలియజేస్తున్నా. అలా కాదు 2019 ముందులాగా మేము మళ్ళీ కూడా ఒక జన్మభూమి కమిటీ కావాలి, మళ్ళీ 5 మంది దగ్గరికి వెళ్ళాలి, ఆ ఇంటి ముందు నిలబడాలి, మాకు పెన్షన్ ఇవ్వయ్యా, మాకు అమ్మఒడి అయ్యా, మాకు చేతి అంటే ఈ రోజు కాదు రేపు రా ఎల్లుండి రాని కావాలని కోరుకుంటారా? లేకపోతే నేరుగా పొద్దున్న 5 గంటలకి కోడి కూడా కూర్చుందో తెలియదు కానీ అమ్మఒడిలో నీ పెన్షన్ అట్ట 5లో నీకు పెన్షన్. కాబట్టి ఆలోచన చేయండి. ఇలా వచ్చే ప్రభుత్వం మీ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడున్న చాలా మంది పేదవాళ్ళు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు. జగనన్న ట్యాబ్లు ఇస్తే ఆ పసిబిడ్డలకి వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు. మీ ఎదవ ఏమని రాస్తాడు? అయ్యా ట్యాబ్లు అంట మన బిడ్డలు చెడిపోతున్నారంట. ఆ ఈనాడు జరుగుతూ ఉన్నా మీ మనవరాలు 5వ క్లాసు 6వ క్లాసు ల్యాప్టాప్లు చూడట్లా, ట్యాబులు చూడట్లేదని అడుగుతా ఉన్నా. మీ వాళ్ళకి మాత్రం ట్యాబులు కావాలి, ల్యాప్టాప్లు కావాలి, కానీ పేద బిడ్డకి మాత్రం జగనన్న ఒక ట్యాబ్ ఇచ్చి చదువుని బాగా చదువుతున్నారంట. ఏం బుద్ధిగా మీది? మా బిడ్డలే ఈ పేద బిడ్డలు జగనన్నకి ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు? ఆ చంద్రబాబు మనవడంటే మాత్రం 4 భాషలు మాట్లాడతారంట, చైనీస్ మాట్లాడతారంట, రష్యా మాట్లాడతారంట, కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదంట. ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈరోజు మన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకొని మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి మన జగనన్న చేస్తున్నాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానన్నా. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. మా తాత మా ముత్తాత మా నాయన గొర్రె కాసుండొచ్చు, నా కులం యాదవ్ కులం కాబట్టి నేను సిగ్గుపడను. కానీ మా నాయన నన్ను చదివించి నేను కాయకపోయినా వాళ్ళ కష్టంతో ఈరోజు నేను చదువుకొని డాక్టర్నైనా. వాళ్ళు మాట్లాడినారు, ఏమని మాట్లాడినారు? ఓ గర్రెలు కసుకున్నవాడికి బర్రెలు కసుకున్నవాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడని మాట్లాడారు. నిజమే, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, అయ్యా ఈ ప్రపంచానికే భగవద్గీతని బోధించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గురువులో అడుగు రాస్తున్నాడే. యేసు ప్రభు కూడా గురువుల చెవుల్లో పుట్టినవాడేనయ్యా. అంతెందుకు
ఆయన సతీమణి ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి బ్రహ్మస్థానాన్ని పంపిస్తే ఈ మధ్య వాళ్ళ భార్య చెప్పింది ఏమని 2% మా ఆస్తి విలువ 400 కోట్లు అని చెప్పింది. అంటే 100% ఆస్తి విలువ ఎంతంటే 20,000 కోట్లు. సరే ఇప్పుడు అడుగుతాను 20,000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే ఈ బర్రెలు కాసుకున్న వాళ్ళు ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి సంపాదిస్తే ఆ పాలు మాట్లాడతారు. కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా, లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలన్న ఆలోచన మాత్రం చేయండి. ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు. పార్టీ ఎందుకు పెట్టినావా అంటే ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు? నేను అధికారంలో రావాలని పార్టీ పెడతాను తప్పలేదు. కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టాడు అంటే దత్తపుత్రుడు సినిమా స్టారు ఎందుకు పెట్టాడంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టాడంట. ఏడైనా ఉందా ఇది? సరే 7 నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు. 8 సీట్లలో పోటీ చేస్తే 350 ఓట్లు రాజులకి జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా, తోలు తీస్తా, ఇంకో తీస్తా అంట. ప్రజలను తెలంగాణలో తీసారు. మళ్ళీ ఈ రాష్ట్రంలో 2024లో ఏప్రిల్లో మొత్తం ఇప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వచ్చే వాళ్ళు కావాలా? మీకోసం నిలబడి మామూలుగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ మహిళా తల్లులు కానీ మనందరికీ కూడా ఒక ఇది ఉంది. మనకి ఎవరైనా సాయం చేసినా మన వెన్ను తట్టి ప్రోత్సహించి మనకి ఒక మంచి ఇది ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత. అట్లాంటిది మన కోసం నిలబడి మన కోసం కష్టించి మన కోసం ముందుండి నడిపిస్తున్న జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అదైపోతుంది అని చెప్పినా తన మాట కట్టుబడి నేరుగా ఈ రోజు పేదలను ఆదుకుంటున్న జగనన్నని, మనల్ని గుండెల్లో పెట్టుకున్న జగనన్నని 2024లో మనం భుజస్కంధాల మీద మోసి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి చేస్తా ఉన్నా. మన చెప్పినారు ఆ పప్పు జగన్మోహన్ రెడ్డి రికార్డు బ్రేక్ చేస్తాడంట. మీ అబ్బ వల్లే కాలేదురా మా బాస్ ముందంతా చాలా చెప్పినాడు. వాళ్ళ నాయన చెప్పినాడు ఏమని జగన్మోహన్ రెడ్డిని. జగన్ నేను చెప్పానంటే మీ నాయన నన్ను పీకలేదు, నీ నాయన నన్ను పీకలేదని చెప్పాడు. రైట్ టైం మిస్ అయిందంటే భగవంతుడు కొంచెం తొందరగా ఆ భగవంతుడు స్వరూపమైన జగన్ రాజశేఖర రెడ్డి గారిని కొద్దిగా తొందరగా తీసుకెళ్ళిపోయాడు. కానీ పులి కడుపున పులే పుడతావా, నక్క కడుపున పప్పు పుట్టలా. కాబట్టి నీ అబ్బే పీకలేదు, నీ అబ్బే పీకలేదు ఉన్నాడు. ఆ బిడ్డ ఏం పీకాడు రాష్ట్రం అంతా జగన్లో ఉంది. ఆ పులి బిడ్డ లోపలేస్తే ఆ నక్క బిడ్డ ఢిల్లీ పడిపోయాడు. కాదాపురుని జాడి పడిపోయాడు, అంటే ఢిల్లీ పడిపోయాడు. ఏమంటే నన్ను వేస్తాడేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఆయన వస్తే జనాలు వస్తున్నారంట. నీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కదా, మేము వస్తే చాలు, నీకన్నా ఎక్కువ జనాలు వస్తారు. కాబట్టి ఎందుకు 2024లో పార్టీని మొత్తం మూసివేస్తున్నాం, వర్షం కూడా వస్తూ ఉంది, చాలా మంది మాట్లాడాలి కాబట్టి తొందరగా ప్రశ్న
ఈ జిల్లాలో మీరందరూ కూడా జగనన్ని కానుకగా అందరూ కూడా గౌరవంగా పెంచుకున్న పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిని గౌరవాన్ని మరోసారి నిలబెట్టే సాక్ష్యంగా ఈ జిల్లాలో నిలుపుతూ సోదరుడు నిజంగా మా అందరికీ కూడా అంటే ఎంత కోపంలో ఉన్నా ఎంత ఆవేశంలో ఉన్నా కూడా నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళి ఒక కాగితం ఎత్తుకెళ్ళి అన్న పని అడిగి అసెంబ్లీ అంతా ఒక్కసారి బాస్ చూస్తే నవ్వుతే అంటే ఎంత చిరాకుగా ఉన్నా కూడా వెంకటేష్ ఆడికి పోయి ఒక 5 నిమిషాల పాటు అసెంబ్లీ అంతా కూడా తను తెలియని ఒక అమాయకత్వమో లేకపోతే తెలియని ఒక ఇదో తెలియదు కానీ అసెంబ్లీ అంతా నవ్వులు చేసే సోదరుడిని మంచి మెజారిటీతో 50,000 పైచీలతో పొలంలో నుంచి గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉందా ఒక బీసీ సోదరుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. లేకపోతే ఒక మాట్లాడతారు ఈ రాష్ట్రంలో అంతా కూడా బీసీలు ఒకసారి గెలుస్తారు రెండోసారి గెలవరని. భగవంతుడి దేవల్ల నెల్లూరు జిల్లా ప్రజలు రెండోసారి గెలిపిస్తారు అని చెప్పి నాకు దీవించారు. వెంకటేష్ ని ఈ చిత్తూరు జిల్లాలో మరోసారి గెలిపించి గెలిపించాల్సింది. నాకు కూడా జగనన్న అందరూ పడితే పదవులు ఇస్తే కాపాడుకోవాల్సింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చాడు, వాళ్ళు గెలవలేదంటే రేపు మనకి ఇంకెవరు పదవులు ఇవ్వరు. మనకు పదవులు ఇస్తే నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరోసారి ఇంకొక 2 పదవులు ఇవ్వాలన్నా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై జగన్న తర్వాత ఆలూరు శాసనసభ్యులు మినిస్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నామంటే వర్ణదేవుడు కూడా కనిపిస్తాడు అనే దానికి ఇదే నిదర్శనం. ఈరోజు మన పార్టీ మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కింద పెద్దపీట వేసి ఈరోజు ఈ వేదిక మీద ఉన్నా గానీ 5 కోట్ల ప్రజలు కానీ మేలు జరిగిందంటే మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఉన్నప్పుడే అని మనందరం తెలుసుకోవాలి. ఈరోజు మన పిల్లలు తలరాత్రి మార్చుకున్నా, మన అక్క చెల్లెమ్మలకి బాగుండాలన్నా, మన అవ్వతాతలు బాగుండాలన్నా ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్న గారితోనే సాధ్యమైందనేసి మీ అందరికీ తెలుసు. ఈరోజు పలమనేరు సముద్రం ఎక్కడ చూసినా సునామీ, ఎక్కడ చూసినా జలప్రబంధన ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అందరూ స్వతంత్రం వచ్చిందంటే అది మన ముఖ్యమంత్రి జగనన్న గారు వచ్చిన దానికి మనందరం తెలుసుకోవాలి. ఈరోజు మన పలమనేరు నియోజకవర్గంలో మన తమ్ముడు వెంకట్ గౌడ్ పలమనేరు నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకి అందరికీ నా నమస్కారం. ఎందుకంటే 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు, కానీ 2014 ఎన్నికల్లో ఆయన అమ్ముడు పోయాడు. అమ్ముడు పోయిన తర్వాత మరి మన గౌడ్ తమ్ముడు వచ్చాడు. మరి 3వ హ్యాట్రిక్ కొట్టాలంటే తమ్ముడిని గెలిపించాలి. నేను కూడా కర్నూలు జిల్లా ఒక వాల్మీకి బోయ కుటుంబంలో పుట్టాను. ఈరోజు నాకు ఈ రాత మార్చింది నా కన్న తల్లిదండ్రులు కాదు, ఆ బ్రహ్మ కాదు, మన ముఖ్యమంత్రి జగనన్న గారు నాకు రాత మార్చాడని మీ అందరికీ తెలుసు. ఈరోజు 5 సంవత్సరాలు కంటిన్యూ మంత్రి పదవి ఇచ్చాడంటే అది ఎవరు? మన జగనన్న. కాబట్టి వర్షం వస్తుంది, మన తమ్ముడు వెంకటకి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా వారి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ ఈ జిల్లాకి పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటుంది. ఆయన ఆశీస్సులతో మనమందరం ముందుకు పోయామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అంజద్ బాషా గారు ప్లీజ్. జోహార్ వైఎస్ఆర్.
సామాజిక సాధికారత మరి బస్ యాత్ర మరి ఈరోజు పలమనేరులో మరి ఇంత పెద్ద స్థాయిలో మరి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నా సోదరులకు సోదరులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరి ఇవాళ మీ అభిమాన నాయకుడు మీ శాసనసభ్యుడు మన వెంకట గౌడ్ గారికి మరి వేదిక నిర్వహించిన మరి డిప్యూటీ సీఎం మంత్రివర్యులకు మరి అదేవిధంగా శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు అదేవిధంగా ఈ రాయలసీమ ప్రాంతంలో మరి ఈ రోజు ఈ సామాజిక సాధికారత బస్ యాత్ర పూజలు మరి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, నేను ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి మీరు చూశారా ఎప్పుడైనా ఒక మైనార్టీ వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మనం ఎప్పుడైనా చూశామా? ఈ రోజు మన జగనన్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక సామాన్యమైన వ్యక్తి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చాడు. రెండవ పర్యాయం గెలిచిన తర్వాత తన మంత్రివర్గంలో అవకాశం ఇస్తూ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదొక చరిత్ర, ఇదొక చరిత్ర. మరి ఈ రోజు నలుగురు మైనార్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, నలుగురు శాసన మండలిలో శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. మరి అదేవిధంగా ఒక మైనార్టీ మహిళ మన జకియా ఖాన్ గారికి మరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చిన మరి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నా అని చెప్పి నాని పదానికి నిర్వచనం చెప్పిన వ్యక్తి ఎవరు? జగనన్న. చూస్తే వేదిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు వేదికల నుంచి ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందుకే మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా మరి ఇవాళ జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత? ఎవరు సింగల్ వచ్చేది మన నాయకుడు జగన్ సింహాలు ఒంటరిగా వేస్తాడు. గుంపులుగా వచ్చేది ఎవరు? నక్కలు కుక్కలు పందులన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఏకమై వస్తున్నాయి. ఖచ్చితంగా జాగ్రత్త. మన భవిష్యత్ కోసం మన పిల్లల భవిష్యత్ కోసం ఖచ్చితంగా జగనన్న 2024లో మరొకసారి సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి శాసనసభ్యులుగా అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ పంపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ స్వామి గారు ఈరోజు మనల్ని ఆహ్లాదపరుస్తున్నటువంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగనన్న గాలి రామచంద్రారెడ్డి మనకంటే మనకందరూ కూడా మంచి కలుగుతుంది. నా సోదరులు అందరి ఆశీస్సులతో పెద్ద మెజార్టీతో లభ్యత మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి మన యొక్క వెంకట గౌడ గారిని రెండో పర్యాయం మీరు ఇంకా పెద్ద ఎత్తున గెలిపించి మీ హృదయంలో మీకు సేవకుడిగా చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఒకే అందరూ మాట్లాడినారు. కోవట్లు ఉన్నారు. ఎవరా కోవట్లు అంటే ఎవరైతే నవరత్నాలు వేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు వేసి కూడుగుడ్డ లేకుండా ఆకలితో అలమటిస్తున్న వారినందరినీ కూడా తలరాత్రులు మారుస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఈ సంక్షేమ కార్యక్రమానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా కోవట్లే. ఆ కోవత్తు ఎవడైతే చంద్రబాబు నాయుడు పెద్ద కోవత్తు అయితే ఆ కోవత్తుకి సపోర్ట్ చేస్తున్న అతను
పవన్ కళ్యాణ్ రెండవ కోవట్లు. ఆ రెండవ కోవట్లకి పనిచేస్తున్నటువంటి మీడియా అది రామోజీరావు ఉండొచ్చు, రాధాకృష్ణ TV5 వీళ్ళందరూ కోవట్లుగా చేరినారు. వీళ్ళకి అభివృద్ధి అవసరం లేదు. వీళ్ళు కేవలం కోవట్లుగా పనిచేస్తూ వారి పబ్బం నడుపుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్న కోవట్టు మాటలు మీరు వినకూడదు. వాళ్ళు రాసే రాతలు కూడా ఈనాడు చదవద్దండి. అభివృద్ధి నిరోధక శక్తి ఈనాడు. ఆయన మాట్లాడినాడు ఈనాడు. ఒకే ఒక నిమిషం రామోజీరావు మాట్లాడినాడు. జగనన్న తల్లిదండ్రులకు ఏమిచ్చినాడంటే బిడ్డలు చదివించే సంపద విద్య ఇచ్చినాడు. ఆ విద్యకి కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు. అది ఎవరు అమ్ముడు గారు. ఆ విద్య తలరాతలు మార్చే విద్య. ఆ విద్య ఇచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టి 8వ తరగతి చదువుకున్న విద్యార్థులకి ల్యాప్టాప్ ఇస్తే అది పూర్తిగా చెడిపోతుందని ఆ రాధాకృష్ణ ఆ మానవత్వం లేనివాడు. పశువులు కూడా మానవత్వం ఉంది, జంతువులకు మానవత్వం ఉంది. ఆ రాధాకృష్ణుడికి మానవత్వం లేదు, ఆ పన్నుకు మానవత్వం లేదు. ఆ చేతి మనుషుల చేతి కాదు. ఈవెను పెద్ద రోగం వచ్చిన వాళ్ళు కూడా అటువంటి రాతలు రాయరు. ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే రెండు ఒకే తూరు చెప్తున్నాను. ఈ రామోజీరావు చెప్తాడు. ఎటువంటి పరిస్థితులు కూడా రామోజీరావుని ఎందుకు నమ్మొద్దంటారంటే ఒక్క తూరి మీరు ఆలోచించండి. ల్యాప్టాప్లంతా పూర్తిగా బిడ్డల్ని తప్పుదారి పట్టిస్తుందంట. అయ్యా రామోజీరావు, నీకు జ్ఞానం ఉందో లేదో, నువ్వు ఏ విధంగా పుట్టి పెరిగినావో, ఏ విధంగా జనాలకి నీ పత్రికలు తీసుకొని వదులుతున్నావో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఆలోచించు. ల్యాప్టాప్లు అనేది కేవలం మ్యాథ్స్, సైన్స్, కెమిస్ట్రీ మంచి మంచి సైంటిస్టులు తయారు చేసే ల్యాప్టాప్లు పెట్టి ల్యాప్టాప్ సంబంధించింది వ్యతిరేకమైన భావాలు లేకుండా ప్రతి కుటుంబాన్ని కూడా ఏమార్చే ఆలోచన లేకుండా రకరకాల వ్యభిచారతనాలు చూపించేది కాకుండా ల్యాప్టాప్ కేవలం విద్యావంతులకు సంబంధించినటువంటి ల్యాప్టాప్ అది విద్యని తీసుకొని వస్తున్నది. దానికి ల్యాక్ మాదిరిగా కూడా బీగాల మాదిరి కూడా వేసేదానికి కేవలం చదువునే దాన్ని చూపిస్తున్నది. అటువంటి ల్యాప్టాప్ జగనన్న ఇస్తే వీళ్ళ బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలా. జగనన్న ఇచ్చిన ల్యాప్టాప్ పనికిరాదంటే నిజంగా రామోజీరావు, మళ్ళీ చెప్తున్నా రామోజీరావు మీకు భయపడినారు. ప్రధానమంత్రి నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు భయపడతారు. మీ రాతలకి జగనన్న భయపడలా. మీ అవినీతిని కూడా బయట పెడుతున్నాడు. అది జగనన్న చరిత్ర. ఆ మహానుభావుడు ఇంకోడు ఉన్నాడు. ఆ రాధాకృష్ణ మాట్లాడినాడు. ఆ వెనుకోటిదారుడు కూడా మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడంటే పరాసలో కిడ్నీలు దెబ్బతిని దాదాపు 30 సంవత్సరాలు నీళ్లు వస్తుందా, ఇంకొక దాంట్లో వస్తుందా, కిడ్నీ ఎందుకు చనిపోతుందని వాటిని రీసెర్చ్ చేస్తే జగనన్న 700 కోట్లు పెట్టి